భారతీయ తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో ఈరోజు మనం పార్ట్ 3 ఎపిసోడ్ 5 గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఈ ఎపిసోడ్ 5లో టోటల్గా 6 క్యారెక్టర్లు ఉంటాయి. డొమినిక్ ఫ్రాంకన్, ఎల్స్వర్త్ ఎంటూహీ, పీటర్ కీటింగ్, గెయిల్ వైనాండ్, హోవార్డ్ రోర్క్ అండ్ స్టీవ్ మెలోరీ. సో ఈ 6 క్యారెక్టర్ల మధ్య జరిగిన సంభాషణ, ఈ 6 క్యారెక్టర్ల మధ్య నెలకొన్న పరిస్థితులు ఈ ఎపిసోడ్ 5లో ఉంటాయి. ఈ ఎపిసోడ్ 5లో మన ఊహకు అందని, మనం ఊహించని స్థాయిలో కొన్ని మార్పులు జరిగినాయి వాళ్ళ జీవితాల్లో. అందులో మొట్టమొదటి మార్పు, గెయిల్ వైనాండ్ డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకోవాలని అడుగుతాడు. దానికి డొమినిక్ ఫ్రాంకన్ ఒప్పుకుంటుంది, పీటర్ కీటింగ్ ఒప్పుకుంటాడు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఎల్స్వర్త్ ఎంటూహీ ఆశ్చర్యపోతాడు, పీటర్ కీటింగ్ని తిడతాడు, ఎందుకు ఒప్పుకున్నావని. ఈ విషయాన్ని చెప్పడానికి, ఈ పెళ్ళికి సంబంధించిన విషయాన్ని చెప్పడానికి డొమినిక్ ఫ్రాంకన్ రోర్కును వెతుక్కుంటూ రోర్కు పనిచేసే బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది. ఇవి మన ఊహకు అందని పరిస్థితులు జరిగింది ఈ ఎపిసోడ్ 5లో. సో ఇప్పుడు ఈ కథ ఎలా జరిగిందనే కథనం గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటగా ఇంతకుముందు ఎపిసోడ్ 3, 4లో అనుకున్నట్టుగానే గెయిల్ వైనాండ్ డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకోవడానికి ప్రపోజల్ పెడతాడు. నువ్వు ఒప్పుకుంటేనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మీ హస్బెండ్కి, పీటర్ కీటింగ్కి ఇస్తాను అని అంటాడు. సో ఆ మాట ప్రకారమే డొమినిక్ ఫ్రాంకన్ తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత పీటర్ కీటింగ్కి చెప్తుంది, ఈరోజు సాయంత్రం 8:30 గంటలకి మిమ్మల్ని కలవాలని అంటున్నాడు గెయిల్ వైనాండ్, మీరు వెళ్ళి కలవండి అని చెప్తుంది. సో చెప్పగానే ఆ రోజు సాయంత్రం 8:30కి గెయిల్ వైనాండ్ని కలవడానికి తన ఆఫీస్కి వెళ్తాడు పీటర్ కీటింగ్. సో తన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూర్చోమని అంటాడు పీటర్ కీటింగ్ని. సో డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా టాపిక్ మొదలు పెడతాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో నీతో మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నేను డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికి నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? మొదటి విషయం, దానికి నువ్వు ఒప్పుకుంటే ఈ స్టోన్ రిడ్జ్ ప్రాజెక్ట్ నీకు ఇస్తాను. దాన్ని నువ్వు ఒప్పుకుంటే రెండో విషయం, $2,50,000 నీకు ఈ డబ్బు ఇస్తాను. ఇది నీ బిల్డింగ్కి నీకు ప్రాజెక్ట్ ఇస్తున్నందుకు, ఈ ప్రాజెక్టు నువ్వు కట్టినందుకు ఇస్తున్న డబ్బులు కాదు, అవి వేరే ఉన్నాయి, అవి కాకుండా అదనంగా నీకు ఇవి డబ్బులు ఇస్తున్నాను అని చెప్తాడు. చెప్తే మొట్టమొదట పీటర్ కీటింగ్ ఒప్పుకోడు, నాకు డబ్బు అవసరం లేదు అని అంటాడు. కానీ అయితే నీకు డబ్బు అవసరం లేకపోతే స్టోన్ రిడ్జ్ బిల్డింగ్ నీకు అవసరం లేదా, ఆ కాంట్రాక్ట్ నీకు వద్దా అని అంటాడు గెయిల్ వైనాండ్. ఎప్పుడైతే ఆ మాట అంటాడో పీటర్ కీటింగ్ ఇమీడియట్గా నాకు కావాలి, మొత్తం నాకు కావాలని చెప్పి ఆ చెక్ తీసుకుంటాడు. ఏదైతే మొదట ఆ టేబుల్ మీద చెక్ పెట్టాడో $2,50,000 చెక్ గెయిల్ వైనాండ్, ఆ చెక్ని తీసుకుంటాడు పీటర్ కీటింగ్. తీసుకొని మీ ఇష్టం, మీరు ఎటైనా పోండి, నాకు సంబంధం లేదు, నాకు మొత్తం కావాలి, నాకు డబ్బు కావాలి, కాంట్రాక్ట్ కావాలని చెప్పేసి ఆ చెక్ని తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు ఇంటికి వెళ్ళడు. ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్తో కలుస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతాడు, చాలా డబ్బు ఖర్చు పెడతాడు. ఎక్కడో ఒక తెలియని అసహనానికి, ఒక తెలియని బాధకి, లోపల ఒక ఎంప్టీనెస్కి, తనకంటూ తన బాధని చెప్పుకోవడానికి, తన బాధను అర్థం చేసుకోవడానికి తన స్థాయిలో ఉన్న స్నేహితులు ఎవరూ లేరు అని ఫీల్ అవుతాడు. ఆఖరికి తనకున్న 4 ఫ్రెండ్స్ని, తన కాంట్రాక్ట్లో కానీ, తన ఆర్కిటెక్చర్ రంగంలో కానీ తనకున్న 4 ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పార్టీ ఇచ్చి వాళ్ళకి మందు పోయించి అందరితో పార్టీ చేసుకున్న తర్వాత కూడా ఎక్కడో తన మనసులో ఒక ఎంప్టీ ఫీలింగ్ ఉంటుంది. సో ఈ ఎంప్టీ ఫీలింగ్ని కరెక్ట్ చేయగల ఒకే ఒక్క వ్యక్తి, ఈ ఎంప్టీ ఫీలింగ్ని నేను షేర్ చేసుకోవడానికి అర్హత ఉన్న వ్యక్తి, నేనంటే పూర్తిగా తెలిసిన వ్యక్తి ఒకే ఒక్కడు, అతను ఎల్స్వర్త్ ఎంటూహీ. ఖచ్చితంగా అతన్ని కలవాలని చెప్పి అతని దగ్గరికి బయలుదేరతాడు. అతని దగ్గరికి బయలుదేరిన తర్వాత చాలా బాధగా ఉంటాడు. ఎల్స్వర్త్ ఎంటూహీ అడుగుతాడు, ఏమైంది పీటర్, నీలో ఎప్పుడు ఉండాల్సిన ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు, చాలా బాధగా కనపడుతున్నావు, ఏం జరిగిందని అడుగుతాడు. దానికి అంటాడు పీటర్ కీటింగ్, టూహీ గారు, నేను డొమినిక్ ఫ్రాంకన్ని అమ్మేశాను. అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, అవును నేను అమ్మేశాను, $2,50,000 అమ్మేశాను నేను డొమినిక్ ఫ్రాంకన్ అంటాడు.
ఏం మాట్లాడుతున్నావు, ఎవరికి అమ్మేసావు అని అంటాడు. గెయిల్ వైనాండ్కి అంటాడు, ఒరే తెలివి తక్కువ వాడా, నువ్వు అసలు ఎంత పని చేసావు, అసలు ఎందుకు ఇదంతా ఎందుకు జరిగింది అని అంటాడు. అప్పుడు మొత్తం జరిగిన స్టోరీ మొత్తాన్ని చెప్తాడు పీటర్ కీటింగ్ టూహీకి. చెప్పి అప్పుడు టూహీ తిరిగి పీటర్ కీటింగ్ సారీ చెప్తాడు. సారీ పీటర్, నేను ఇలా అవుతుంది అనుకోలేదు. డొమినిక్ ఫ్రాంకన్ని పంపించి తన ద్వారా నీకు స్టోన్ రిడ్జ్ ప్రాజెక్టు, గెయిల్ వైనాండ్ స్టోన్ రిడ్జ్ ప్రాజెక్టు నీకు రావాలనేదే నా ఉద్దేశం, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. అయినా నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతాడు. నేను ఒప్పుకోకూడదని అనుకున్నాను, కానీ అవతల ఉన్నది గెయిల్ వైనాండ్, నాకేం చేయాలో అర్థం కాలేదు. సో ఏం చేయలేని ఒక పరిస్థితిలో నేను ఒప్పుకున్నాను అని చెప్తాడు. సరే అయింది అయిపోయింది, ఇది జీవితం, మనుషుల జీవితం, మనుషులు నివసిస్తున్న, మనుషులు బ్రతుకుతున్న జీవితం ఇది. సో ఇలాంటి జీవితంలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, అర్థం చేసుకో మనిషి జీవితాన్ని, నీ అహాన్ని పక్కన పెట్టి కొన్ని రోజులు నువ్వు మౌనంగా ఉండు, జీవితాన్ని అర్థం చేసుకో అని చెప్తాడు. చెప్పిన తర్వాత చెప్తాడు, పీటర్, నాకున్న మంచి క్వాలిటీస్లో ఫస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా, ఓటమిని నేను అంగీకరిస్తాను, అలాగే నువ్వు కూడా నీ ఓటమిని అంగీకరించు అని చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. కట్ చేస్తే మన డొమినిక్ ఫ్రాంకన్ మెలోరీ దగ్గరికి వెళ్తుంది, స్టీవ్ మెలోరీ దగ్గరికి వెళ్తుంది కలవటానికి. స్టీవ్ మెలోరీ ఎవరో తెలుసు కదా, డొమినిక్ ఫ్రాంకన్ కలవబోతున్న స్టీవ్ మెలోరీ ఎవరంటే రోర్క్ యొక్క ఫ్రెండు. స్టోడర్ట్ టెంపుల్ కట్టినప్పుడు దానిలో ఉన్న శిల్పాన్ని, డొమినిక్ ఫ్రాంకన్ యొక్క శిల్పాన్ని స్థాపించిన శిల్పకర్త మన స్టీవ్ మెలోరీ. సో ఎప్పుడు స్టీవ్ మెలోరీని అడపా కలుస్తూ ఉంటుంది డొమినిక్ ఫ్రాంకన్, ఎందుకంటే రోర్కుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి. సో స్టీవ్ మెలోరీని కలుస్తుంది. కలిసిన తర్వాత స్టీవ్ నీకు ఒక విషయం చెప్పాలి, నేను రేపు వేరే ఊరు వెళ్ళబోతున్నాను అని చెప్తుంది. అని చెప్పి వాళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చుంటారు. కూర్చోగానే ఎక్కడికి వెళ్ళాడు, తను లేడా అని అడుగుతుంది. తను లేడు, తను ఒహాయో అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక చిన్న బిల్డింగ్ కాంట్రాక్ట్కి వచ్చింది, అది కట్టడానికి వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళాడు, ఆల్రెడీ కడుతున్నాడు అక్కడ అని చెప్తాడు. సో ఎప్పుడు వస్తాడంటే నాకు ఐడియా లేదు అని చెప్తాడు. సో చెప్పిన తర్వాత సరే బాగానే ఉన్నారు కదా మీరందరూ అని చెప్పి అడిగి వాళ్ళిద్దరూ కలిసి కాఫీ తాగి వాళ్ళ కన్వర్జేషన్ అక్కడితో అయిపోతుంది. కేవలం రోర్క్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ కోసమే స్టీవ్ని కలిసి వెళ్ళిపోతుంది డొమినిక్ ఫ్రాంకన్. సో కట్ చేస్తే నెక్స్ట్ డే ఎక్కడైతే ఆ ఓడలో వీళ్ళు ప్రయాణిస్తున్న ఓడలో గెయిల్ వైనాండ్, డొమినిక్ ఫ్రాంకన్ ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు కదా, ఫలానా ప్లేస్లో పెళ్లి చేసుకోవాలని. ఆ ప్లేస్కి బయలుదేరుతుంది ట్రైన్లో ఎవరు, డొమినిక్ ఫ్రాంకన్ స్టీవ్ మెలోరీని కలిసిన తర్వాత. ఆ ట్రైన్లో ప్రయాణం తను మొదలుపెట్టిన తర్వాత ఆ ట్రైన్ మెల్లగా వెళ్తూ ఉంటుంది, ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ వెళ్తూ ఉండగా ఎప్పుడైతే ఒహాయో అనే రైల్వే స్టేషన్ కనపడుతుందో ఇమీడియట్గా తన లగేజ్ని, తన పక్కనున్న తనకు సంబంధించిన సామాన్ని తీసుకొని ఇమీడియట్గా ట్రైన్ నుంచి దూకుతుంది కిందకి డొమినిక్ ఫ్రాంకన్. ఎందుకంటే ఒహాయో అనే విలేజ్లోనే ఒక బిజినెస్ మ్యాన్కి సంబంధించిన బిల్డింగ్ రోర్క్ కడుతున్నాడు కాబట్టి ఆ విషయం మెలోరీ నిన్నే చెప్పాడు కాబట్టి కలిసినప్పుడు. సో ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దిగి ఆ బిజినెస్ మ్యాన్ యొక్క డీటెయిల్స్ కొన్ని మెలోరీ చెప్తాడు. పేరు, అతను ఒక చిన్న వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి అని. సో ఆ డీటెయిల్స్ని పట్టుకొని వెతుక్కుంటూ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్కి వచ్చేస్తుంది. వచ్చేటప్పటికి చీకటి పడుతుంది, చాలా అలసిపోతుంది. ఎలా అంటే దగ్గర కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తుంది తన కోసం. సో రోర్క్ చూస్తాడు డొమినిక్ ఫ్రాంకన్ని, ముందు నువ్వు చాలా అలసిపోయావు, ఈ మెట్ల మీద కూర్చో అంటాడు. మెట్ల మీద కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత చాలాసేపు తను రెస్ట్ తీసుకున్న తర్వాత వచ్చి తన పక్కన కూర్చొని అడుగుతాడు, ఎలా ఉన్నావు అని అంటాడు. అన్నప్పుడు డొమినిక్ ఫ్రాంకన్, నేను బాగానే ఉన్నాను, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఒక చిన్న ప్రాజెక్ట్ వచ్చింది ఇక్కడ చేస్తున్నాను అంటే, ఎన్ని రోజులు ఉంటావు అంటే నేను కొన్ని రోజులే ఉంటాను, తర్వాత మళ్ళీ న్యూ ఇయర్కి రావచ్చు అని అంటాడు. ఇలా ఎన్ని రోజులు చేస్తావు, ఈ చిన్న బిల్డింగ్లు నేను చూడలేకపోతున్నాను, నువ్వు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వృత్తి, ఈ ఆర్కిటెక్చర్ని వదిలేయచ్చు కదా అని అంటుంది. అన్నప్పుడు రోర్క్ అంటాడు, నువ్వు మళ్ళీ నువ్వు ఎప్పుడు బిల్డింగ్స్ కడతావు, గొప్ప కట్టడాలు ఎలా కడతావు అని నన్ను
ప్రోత్సాహం ఇచ్చి తొందరగా కట్టు అని నువ్వు నన్ను బతిమాలే రోజు కూడా వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. రోర్క్ నీకు విషయం చెప్పాలా, ఖచ్చితంగా వీళ్ళు నిన్ను గెలవనివ్వరు. గెయిల్ వైనాండ్ కానీ ఎల్సవర్త్ M2 కానీ ఇంకా పెద్ద పెద్ద కట్టడాలను నిన్ను కట్టనివ్వరు, వీళ్ళు నిన్ను గెలవనివ్వరు. ఇలా చిన్న చిన్న బిల్డింగ్స్ని కడుతూ ఎంతకాలం ఉంటావు నువ్వు? సో దయచేసి ఈ ఆర్కిటెక్చర్ వృత్తిని వదిలే, మనిద్దరం పెళ్లి చేసుకుందాము, ఇక్కడే ఒక విలేజ్లో ఎక్కడన్నా సెటిల్ అయిపోదాం. నీకోసం నేను బట్టలు ఉతుకుతా, నీకోసం నేను వంట చేస్తా, నీకోసం నేను బాసర్లో దోముతా, ఇవన్నీ చేస్తా నేను. సో దయచేసి నా మాట విను అంటుంది. అన్నప్పుడు రోర్కు దాన్ని నవ్వి ఊరుకుంటాడు కానీ దానికి ఏం సమాధానం చెప్పడం. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అడిగితే నేను చెప్తుంది, నేను ఇలా పెళ్లి చేసుకోబోతున్నాను వైనాండ్ని, విన్నావా వైనాండ్ పేరు అని అంటుంది. వైనాండా? తెలుసు, విన్నాను, పీటర్ కీటింగ్ కంటే చాలా నీచుడు కదా అని అంటాడు. అవును అంటుంది. సో తనని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళబోతున్నాను నేను అని అంటుంది. అన్నప్పుడు డోర్కు చాలా మౌనంగా ఉంటాడు, ఏం ప్రశ్నించడు. డొమినిక్ అడుగుతుంది, పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నాను, ఎవరిని చేసుకుంటానో చెప్తున్నాను, చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తున్నాను, అయినా నువ్వు తిరిగి ఏం ప్రశ్నించట్లేదు ఏంటి, నన్ను అడగవా అని అంటుంది. అన్నప్పుడు నువ్వు ఇప్పుడున్న పరిస్థితి, ప్రపంచంతో నువ్వు చేస్తున్న పోరాటంతో పోలిస్తే ఇలా పెళ్లి చేసుకోవటమే నీకు చాలా మంచిది అని చెప్తాడు. చెప్పిన తర్వాత అలాగే కొన్ని గంటల సేపు వాళ్ళు అక్కడ సమయం గడిపి, ఈవినింగ్ ఒక ట్రైన్ ఉంది నువ్వు వెళ్ళే ఊరికి, ఇక్కడ ఇదే స్టేషన్ నుంచి, సో దానికి నువ్వు అందుకుందిగా నా ట్రైన్కి అని పద అని చెప్పేసి నడుచుకుంటూ వాళ్ళు వెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కిస్తాడు. ట్రైన్ ఎక్కించిన తర్వాత ఎవరు ఒకరికొకరు బాయ్ చెప్పుకోరు, ఒకరంటే ఒకరికి ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అలా ఒకరినొకరు చూసుకుంటారు. ట్రైన్ ముందుకు కదిలిపోతుంది. రోర్కు తిరిగి తన పనికి తను వెళ్ళిపోతాడు. సో దిస్ ఈజ్ వాట్ ఎపిసోడ్ 5. సో ఇందులో మెయిన్గా 4 విషయాలు. మొట్టమొదటి విషయం ఎల్సవర్త్ M2. పీటర్ కీటింగ్కి ఆ ప్రాజెక్ట్ని ఎలా అయినా ఇప్పించాలి. ఎందుకంటే పీటర్ కీటింగ్ అంటే ఇష్టం ఎల్సవర్త్ M2కి. ఎందుకు ఇష్టం అంటే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ యాటిట్యూడ్లు కొంత పరంగా కలిసాయి. సో పీటర్ కీటింగ్కి ఈ ప్రాజెక్ట్ ఇప్పించాలి గెయిల్ వైనాండ్ ద్వారా, గెయిల్ వైనాండ్ ప్రాజెక్టు పీటర్ కీటింగ్కి ఇప్పించాలి అని అంటే ఖచ్చితంగా డొమినిక్ ఫ్రాంకన్ ద్వారానే ఇప్పించగలం. డొమినిక్ ఫ్రాంకన్ యొక్క అందాన్ని చూపించి, డొమినిక్ ఫ్రాంకన్ యొక్క తన యొక్క అందాన్ని, తన యొక్క వ్యక్తిత్వాన్ని గెయిల్ వైనాండ్ దగ్గర చూపించి, గెయిల్ వైనాండ్ యొక్క వీక్నెస్తో డొమినిక్ ఫ్రాంకన్ని ఆ వీక్నెస్ని పట్టుకొని డొమినిక్ ఫ్రాంకన్ ద్వారా ఆ ప్రాజెక్ట్ని పీటర్ కీటింగ్ ఇప్పించాలి అనుకుంటాడు. ఇంకో పక్క వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేసిన తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. తనతో శారీరక వాంఛలు తీర్చుకోవడం కంటే కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు గెయిల్ వైనాండ్ డొమినిక్ ఫ్రాంకన్. ఈ విషయం డొమినిక్ ఫ్రాంకన్ అడిగితే డొమినిక్ ఫ్రాంకన్ పీటర్ కీటింగ్ ఒప్పుకుంటేనే నేను చేసుకుంటాను అని అంటుంది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను కలవాలంటున్నాడు, వెళ్ళి కలువు పీటర్ అని డొమినిక్ ఫ్రాంకన్ పంపించినప్పుడు పీటర్ కీటింగ్ని గెయిల్ వైనాండ్ ఇంత డబ్బు ఇస్తాడు. ఇదిగో ఇంత డబ్బుకి నేను నీకు ప్రపోజల్ పెడుతున్నాను, సో నీ భార్యతో నువ్వు విడాకులు ఇవ్వు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనని అని అన్నప్పుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అన్నప్పుడు ఫస్ట్ ఒప్పుకోడు, కానీ ఒక్క క్షణంలో మళ్ళీ మనసు మార్చుకొని మొత్తం చెక్కు డబ్బు తీసుకుంటాడు, ఒప్పుకుంటాడు. ఒప్పుకొని టూహీ దగ్గరికి వెళ్ళిపోతాడు. జరిగిన విషయం మొత్తం చెప్తాడు. ఇటుపక్క ఒప్పుకున్న తర్వాత డొమినిక్ ఫ్రాంకన్ గెయిల్ వైనాండ్ ఏ ప్లేస్లో అయితే డొమినిక్ ఫ్రాంకన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో ఆ ప్లేస్కి బయలుదేరి వెళ్ళమంటే ఆ వెళ్ళే మార్గ మధ్యమంలో రోర్క్ ఎక్కడుంటున్నాడో ఇంతకు ముందు రోజు స్టీవ్ మేలోరీ ద్వారా తెలుసుకొని ఆ స్టేషన్లో ఆగి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లో రోర్కుని కలిసి జరిగిన విషయం అంతా చెప్పి తిరిగి మళ్ళీ తను దారిలో తను వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద 4 ఫ్యాక్టర్స్. సో ఇక్కడ చాలా విచిత్రంగా ఉండొచ్చు, డబ్బు కోసం ఎవడన్నా భార్యను అమ్ముకుంటాడా అని. చదివేటప్పుడు నాకు కొంచెం విచిత్రంగానే అనిపించింది. డబ్బు కోసం ఎవడన్నా భార్యను అమ్ముకుంటాడా, అసలు ప్రపంచంలో ఉంటారా ఇట్లా అని. మీరు గమనిస్తే జగపతి బాబు గారు హీరోగా చేసిన సినిమా ఒకటి ఉంది, శుభలగ్నం అని. చిన్నప్పుడు చూసాం మనం. ఆ సినిమాలో
ఆమెని హీరోయిన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆమెని జగపతి బాబుని అమ్మేస్తుంది ఎవరికి? రోజాకి. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది. పీటర్ కీటింగ్ డొమినిక్ ఫ్రాంకిన్ అమ్మేశాడు గెయిల్ వైనాండ్కి. కాకపోతే ఈ పుస్తకంలో భార్యని అమ్మేశాడు. శుభలగ్నం అనే సినిమాలో భర్త అమ్మకానికి గురయ్యాడు. జస్ట్ మనుషులు వేరు, కాన్సెప్ట్ ఒకటే. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 1940s రాసింది ఐన్ రాండ్ గారి బుక్. తెలుగు సినిమాలో ఉన్న ప్రతి కథలో కానీ దగ్గర 80% ఇంపాక్ట్ ఉంటుంది. ఐన్ రాండ్ గారి ఇంపాక్ట్, ఐన్ రాండ్ గారి యొక్క కథనం తీసుకున్న విధానం, ఆమె తీసుకున్న కొన్ని కాన్సెప్ట్లు తీసుకొని దాని మీద సినిమాలు తీసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనే విషయం నాకు ఆ బుక్ చదువుతున్నప్పుడు అర్థమైంది. సో ఇక్కడ మోరల్ పాయింట్ ఏంటంటే, డొమినిక్ ఫ్రాంకన్ పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకుంది, తనను తాను నాశనం చేసుకోవాలి. రోర్క్ని ఎలాగూ వీళ్ళు నాశనం చేస్తారు, రోర్క్ని ఓడించారు, రోర్క్ని వృత్తిపరంగా ఎదగనీయకుండా చేశారు, జీవితంలో ఎదగనీయకుండా చేశారు. గొప్ప గొప్ప కట్టడాలు, గొప్ప గొప్ప ప్రపంచాన్ని శాసించే ఆర్కిటెక్ట్ అవ్వాల్సిన వ్యక్తి ఒక మారుమూల గ్రామంలో చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకుంటూ ఉన్నాడు. ఈ జీవితాన్ని నేను చూడలేను, సో వీళ్ళందరూ నన్ను నాశనం చేసే కంటే బదులు నేనే నాశనం అవుతానని చెప్పి తనకి అసలు సంబంధం లేని, తాను అసహించుకునే వ్యక్తిని, పీటర్ కీటింగ్ని పెళ్లి చేసుకుంటుంది. దాని తర్వాత పరిస్థితి చివరికి గెయిల్ వైనాండ్ని పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విషయాన్ని రోర్క్తో చెప్పడానికి బయలుదేరి, రోర్క్ మనం ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడే ఉందా, నువ్వు ఈ వృత్తిని వదిలేయి అని బతిమాలుతుంది. అయినా సరే రోర్క్ దానికి ఒప్పుకోకుండా ఎప్పుడైతే గెయిల్ వైనాండ్ అనే పేరు వింటాడో డొమినిక్ ఫ్రాంకిన్ యొక్క నోట్లోంచి హెన్రీ కెమెరాన్ గుర్తొస్తాడు. ఎవరికి? హోవర్డ్ రోర్కి. మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే హెన్రీ కెమెరాన్ ప్రాణాలు విడిచే ఒక 2 క్షణాల ముందు హోవర్డ్ రోర్క్కి చెప్తాడు, రోర్క్, వైనాండ్ సంస్థలు, వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు, వాడిని నేను ఎదుర్కోలేకపోయాను, కానీ వాడిని ఎదుర్కొనే శక్తి, వాడిని ఎదుర్కోగల సామర్థ్యం నీకే ఉంది, నువ్వే వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అనే మాటలు గుర్తొస్తాయి. ఆ మాటలు గుర్తొచ్చి అంటే తను ఒక ఫోకస్డ్గా ఒక లక్ష్యం వైపు, ఏం చేయాలనే ఒక కాన్సెప్ట్ వైపు అతను క్లియర్గా ఉన్నాడు. అందువల్ల డొమినిక్ ఫ్రాంకిన్ని పెళ్లి చేసుకుంటాను అని డొమినిక్ ఫ్రాంకిన్ అడిగినప్పుడు తాను ఒప్పుకోలేదు. వద్దు, నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళు, నేను ఆపను నేను అని చెప్పేసి తిరిగి ట్రైన్ ఎక్కించి పంపిస్తాడు. సో దిస్ ఈజ్ ద ఎపిసోడ్ 5. అసలు ఎలిజబెత్ M2 అనుకున్నది ఒకటి, జస్ట్ కలిసి శారీరకంగా కొన్ని వాంఛలు తీర్చుకోవడం ద్వారా ప్రాజెక్ట్ ఇస్తాడు అని అనుకుంటే గెయిల్ వైనాండ్ టోటల్గా డొమినిక్ ఫ్రాంకిన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సో 2 యొక్క వేసిన ప్లాన్ రివర్స్ అయింది. 2, డొమినిక్ ఫ్రాంకిన్ గెయిల్ వైనాండ్ని పెళ్లి చేసుకోవడం ద్వారా నెక్స్ట్ రియాక్షన్ ఏముంటుంది, పీటర్ కీటింగ్ ఎట్లా దీన్ని అర్థం చేసుకొని దీన్ని అనుభవించి దీన్ని తట్టుకోగలుగుతాడు. సో వైనాండ్ డొమినిక్ ఫ్రాంకిన్ని పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ పరిస్థితుల్లోకి అసలు రోర్క్ ఎప్పుడు ఎంటర్ అవుతాడో, రోర్క్, గెయిల్ వైనాండ్ ఇద్దరు ఎప్పుడు ఢీకొంటారు, అసలు వీళ్ళిద్దరూ ఎప్పుడు కరెక్ట్గా ఢీకొంటారో అప్పుడు యాక్చువల్ స్టోరీ మొదలవుద్ది. సో ఇంతవరకు అది లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే పీటర్ కీటింగ్ని డొమినిక్ ఫ్రాంకిన్ వదిలేసింది, వెళ్ళిపోయింది. వదిలేదు, వీడే డబ్బుకు అమ్మేశాడు. సో ఇంతవరకు పీటర్ కీటింగ్ క్యాథరిన్ గురించి ఆలోచించలేదు. అసలు క్యాథరిన్ పీటర్ కీటింగ్ గురించి ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తుంది అనే విషయం ఇంకా కథలోకి రాలేదు. సో దిస్ ఈస్ ద టోటల్ మెయిన్ పాయింట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్. సో మొత్తం ఎపిసోడ్ 5లో నాకు కరెక్ట్గా అర్థమైన విషయం ఏంటంటే, పీటర్ కీటింగ్ స్టీవ్ మెలోరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఇంకా పీటర్ కీటింగ్ వైనాండ్ దగ్గర డబ్బులు తీసుకొని పెళ్ళికి ఒప్పుకుంటాడో, తర్వాత డొమినిక్ ఫ్రాంకిన్ స్టీవ్ మెలోరీ దగ్గరికి వెళ్తుంది. స్టీవ్ మెలోరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్టీవ్ మెలోరీ అంటాడు, రోర్క్ పలానా ప్లేస్కి వెళ్ళాడు బిల్డింగ్ కట్టడానికి, నీకు తెలుసో లేదో మనందరిలో సజీవంగా బతుకుతుంది రోర్క్ ఒక్కడే, మనందరిలో ఒక అమరుడుగా బతుకుతుంది రోర్క్ ఒక్కడే అంటాడు. అమరుడు అంటే ఇట్స్ ఎవర్ గ్రీన్,
ఎవర్ లాస్ట్. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కరం మన యొక్క కొన్ని విషయాల దగ్గర కాంప్రమైజ్ అయ్యి మనల్ని మనం చంపుకొని మనం బతుకుతున్నాము. కానీ రోర్కు ఒక్కడే ఎక్కడా తన వృత్తిపరంగా కానీ, తన జీవం పరంగా కానీ, తన కళ పరంగా కానీ ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాకుండా సంపూర్ణంగా పూర్తిగా తన జీవితాన్ని బతుకుతున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రతి క్షణం తను ఒక వైరాగ్యంతో ఉంటున్నాడు, అలాగే కర్తవ్యంతో ఉంటున్నాడు. ఈ రెండు కలగలవడం అనేది చాలా యూనిక్ కేస్. కర్తవ్యం అండ్ వైరాగ్యం. బిల్డింగ్ కోసం మొత్తం తన రక్త మాంసాలు పెట్టి పనిచేస్తాడు, కాంట్రాక్ట్ రాకపోతే వైరాగ్యంగా ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఈ రెండు ఉన్న వ్యక్తి అమరజీవి అంటే అతనే రోర్క్. సో మనందరికన్నా కూడా మనందరిలో అమరజీవి అతనే. అతను బతుకుతున్నట్టుగా జీవితాన్ని మనం ఎప్పుడూ బతకలేం. మనందరం చనిపోయిన తర్వాత కూడా మనం ఎవరికి గుర్తుండకపోవచ్చు, మనల్ని కూడా ఎవరు గుర్తు పెట్టుకొని ఉండకపోవచ్చు. కానీ రోర్కు మాత్రం గుర్తుంటాడు, శాశ్వతంగా ఉంటాడు. అతను శాశ్వతంగా జీవిస్తాడు. ఎందుకంటే అతని జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తున్నాడు. కర్తవ్యానికి వైరాగ్యానికి రెండిటికి స్థానం ఇచ్చి తన జీవితాన్ని బతుకుతున్నాడు. సో రోర్క్ ఎప్పటికీ శాశ్వతంగా జీవిస్తాడు అని చెప్తాడు. సో అనుకున్నట్టుగానే ఆ డొమినిక్ ఫ్రాంకన్ మెలోరీని కలిసిన తర్వాత, స్టీవ్ మెలోరీని కలిసిన తర్వాత రోజు కలుస్తుంది కదా తన కట్టే బిల్డింగ్ ఒహాయో విలేజ్కి వెళ్ళి. ఆ రోజు నీతో ఉంటాను అన్నా కూడా రోర్క్ ఒప్పుకోడు. దానికి ఒప్పుకోకుండా తనని మళ్ళీ ట్రైన్ ఎక్కించి పంపిస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు రోర్క్ అంటే, రోర్క్తో ఉంటే డొమినిక్ ఫ్రాంకన్ కూడా ఆ కష్టాలు పడాల్సి వస్తుంది. రోర్క్ క్యారెక్టర్ ఏంటంటే, రోర్క్ తాను ఎవరిని ప్రేమించడు, తనని ప్రేమించమని ఎవరిని అడగడు. రోర్కు తాను ఎవరి కోసం బతకడు, తన కోసమే తాను బతుకుతాడు. అలాగే తన కోసం బతకమని వేరే ఒకరిని అడగడు. వేరొకరి స్వేచ్ఛని, వేరొకరి స్వతంత్రాన్ని తన ప్రేమ కోసం, తన స్వార్థం కోసం తీసుకొచ్చి డొమినిక్ ఫ్రాంకన్ని తన దగ్గర పెట్టుకుంటే తను పడే కష్టాలు మొత్తం డొమినిక్ ఫ్రాంకన్ పడడానికి రెడీగా ఉన్నా సరే రోర్క్ ఒప్పుకోడు. ఎందుకంటే రోర్క్కి తన కోసం ఇంకొకరు కష్టపడటం, తన కోసం, తన స్వార్థం కోసం, తన జీవితంలో ఉండే పరిస్థితుల్ని ఇంకొకరు కూడా భరిస్తూ బతకటం, దానికి ప్రేమ అని పేరు పెట్టడం హోవార్డ్ రోర్క్కి ఇష్టం ఉండదు. అందుకే నీదైన దారిలో నువ్వు ప్రపంచాన్ని గెలిచి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అంగీకరిస్తాను. అప్పటి వరకు ఈ ప్రపంచంతో నువ్వు చేసే పోరాటంలో నువ్వు గెలుస్తావు. ఇది నీ అంతట నువ్వే నేర్చుకోవాలి. ఈ ప్రపంచం, ఈ సమాజం నిన్నెప్పటికీ ఏమీ చెయ్యలేదు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. అంటే ఈ ప్రపంచాన్ని నువ్వు ఎదుర్కొన్నప్పుడు నీకు అర్థమవుతుంది. అది నీ అంతట నువ్వు నేర్చుకొని తిరిగి ఏ రోజైతే నా దగ్గరకు వస్తావో అప్పుడే నేను అంగీకరిస్తా. అప్పటి వరకు నువ్వు ఈ ప్రపంచాన్ని నీ మీద గెలవనివ్వకుండా ఆ పాఠాన్ని నువ్వు నేర్చుకోవడానికి జీవితాన్ని నువ్వు గడుపు అని చెప్పి ట్రైన్ ఎక్కించి పంపిస్తాడు. సో దిస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఎపిసోడ్ 5. మళ్ళీ మనం ఎపిసోడ్ 6లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.